శ్రీమాత్రే నమః. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా అని అమ్మవారి నామాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారు తాంబూల సేవన చేస్తుందన్నమాట. అది ఎలా ఉంది తాంబూలం అంటే, మనం అంటుంటాం కదా, ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటుంటాం కదా. ముక్తాచూర్ణము అంటే మంచి ముత్యముల యొక్క చూర్ణము పొడి తాంబూలంలో ఉండాలట. అమ్మవారి యొక్క తాంబూలం ఎలా ఉందట అంటే, కర్పూర వీటికామోద. వీటిక అంటే ఒక్క, కర్పూరం అంటే పచ్చ కర్పూరంతో కూడుకున్నటువంటి తాంబూలం. అమ్మవారు ఆ తాంబూలాన్ని సేవిస్తూ ఉంటే ఆ తాంబూలపు ఘాటు, ఆ తాంబూలపు యొక్క సువాసన, ఆ తాంబూలం యొక్క పరిమళం సమాకర్షద్దిగంతరా. ఎక్కడో కూర్చొని తాంబూల సేవన చేస్తుంటే అన్ని దిక్కుల వైపు కూడా అమ్మవారి యొక్క తాంబూలం యొక్క పరిమళం విరాజిల్లుతూ ఉంది, వెదజల్లుతూ ఉందట అమ్మవారు. అంటే అమ్మవారి యొక్క తాంబూలపు వాసన అందరికీ సోకి కొందరు మహాకవులైపోతున్నారు ఆ వాసన ద్వారా మాత్రమే. కొందరు ధ్యానంలో నిమగ్నమైపోతున్నారు. కొందరు మహానుభావులు అనేక ప్రక్రియలందు నిమగ్నమవుతున్నారట. ఎవరు ఏమాత్రం గొప్పతనం వాగుతున్నారన్నా కూడా అమ్మవారి యొక్క తాంబూలం యొక్క వాసనే దానికి కారణం అని చెబుతున్నారు. కర్పూర వీటికామోద. ఆమోదము అంటే ఇక్కడ ఆనందమట. అంటే ఆనందము ద్వారా అమ్మవారు కర్పూరాన్ని చక్కగా ఆనందిస్తూ ఆ యొక్క కర్పూర తాంబూలాన్ని అమ్మవారు నములుతూ ఉన్నారు. ఆ నమిలేటువంటి ఆ యొక్క సుగంధం మొత్తం కూడా సమాకర్షతు. ఆకర్షత్ అంటే ఆకర్షించుట. సమ్యక్ ఆకర్షత్. సమాకర్షత్ అంటే బాగుగా ఆకర్షింపబడుతూ ఉందన్నమాట. ఏమిటవి? దిగంతరా. దిగంతరములంటే 4 దిక్కులు కాదు. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తర అని 4 దిక్కులున్నాయి. ఈ దిక్కుల మధ్యలో కూడా మళ్ళీ 4 దిక్కులున్నాయి. ఇంతేకాకుండా పైన ఒక దిక్కు, కింద ఒక దిక్కు, మొత్తం కూడా 10 దిగ్భ్యస్తు అన్నారు. మొత్తం 10 దిక్కులు అన్నారు. ఈ 10 దిక్కుల వైపు కూడా అమ్మవారి యొక్క తాంబూలపు చర్వణం వాసన చక్కగా విరాజిల్లుతూ ఉండి అనేక మంది మహానుభావుల్ని ప్రభావితం చేస్తుందన్నమాట ఈ యొక్క తాంబూలం అని చెబుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః.